దేశవ్యాప్తంగా ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఏపీలో అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్లాక్ బస్టర్ న్యూస్ వచ్చింది. వైనాట్ 175 అనే నినాదంతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్. 175కు 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఆయన. 175లో ఆరో మిస్ అయినా 174 సీట్లు కన్ఫామ్ అంటున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరోవైపు జగన్ను ఓడించడానికి రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకమైన పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు జతకట్టగా అన్న ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్ బస్సు యాత్ర సాగిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్న జగన్ ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు గురించి నేరుగా ప్రజలనే అడిగి తెలుసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో 40 రోజులు మాత్రమే సమయం ఉండటంతో వైసీపీ అధినేత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ వైసీపీకి బూస్ట్ ఇచ్చే న్యూస్ ఒకటి వచ్చింది. జాతీయ స్థాయిలో ఏపీ అధికార పార్టీ వైసీపీ అరుదైన గుర్తింపు దక్కించుకుంది. ఏపీకి రాజ్యసభలో ఉన్న 11 ఎంపీ స్థానాలను మొత్తం కూడా వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. టీడీపీకి ఉన్న ఒక్క సభ్యుడు కనకమేళ్ల రవీంద్రబాబు పదవీ కాలం ముగిసింది. దీంతో మొట్టమొదటిసారి రాజ్యసభలో టీడీపీ సభ్యత్వం కోల్పోయింది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం శూన్యమైంది. ఇది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనతగా చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు. వైసీపీ నుంచి కొత్తగా ఎన్నికైన 3 సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గొల్ల బాబురావు, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డిలతో రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీలో ఉన్న అన్ని రాజ్యసభ స్థానాలను దక్కించుకుని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. దీంతోపాటు రాజ్యసభలో 4వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ జాబితాలో బీజేపీ 97, కాంగ్రెస్ 29, టీఎంసీ 13 స్థానాలతో మొదటి 3 స్థానాల్లో ఉండగా 11 స్థానాలతో వైఎస్ఆర్సీపీ 4వ స్థానంలో నిలిచింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజ్యసభలో క్లీన్ స్వీప్ చేయడంతో వైసీపీ ఫుల్ జోష్లో కనిపిస్తుంది. ఇక ప్రత్యక్ష ఎలక్షన్స్లోనూ మాకు తిరుగులేదనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఏం జరుగుతుందో తెలియదు.